హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మహా హెల్దీ కిచెన్. ఈరోజు మన కిచెన్లో తోటకూరను డిఫరెంట్ స్టైల్లో మంచి టేస్ట్తో ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ తోటకూరను ఇలా ఒక్కసారి కర్రీ చేసుకోండి, వీక్లో ఒక్కసారైనా వండుకుంటారు. ఇప్పుడు నేను చూపించబోయే పల్లీలు, పోపు దినుసులు, ఆనియన్, పచ్చిమిర్చిని, గోలీ సైజ్ అంతా చింతపండును రెడీగా పక్కనుంచుకోండి. నేను ఒక కట్ట తోటకూరను ఫ్రెష్గా ఉన్నప్పుడు తీసుకుని శుభ్రంగా 4-5 సార్లు కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన ఉంచుకున్నాను. ఇప్పుడు స్టవ్పై ప్యాన్ పెట్టుకొని 3 స్పూన్ల పల్లీలను వేసుకొని ఎర్రగా డ్రై రోస్ట్ చేసుకోండి. ఇందులోనే ఒక ఫుల్ స్పూన్ నువ్వులను వేసుకొని నువ్వులను కూడా ఎర్రగా వేయించుకొని మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ప్యాన్లో 2 లేదా 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక 1/2 టీ స్పూన్ చొప్పున పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చిని వేసుకొని వాటిని ఎర్రగా దోరగా వేయించుకోండి. ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, 2 రెమ్మల కరివేపాకును యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఎర్రగా వేయించుకోండి. ఇప్పుడు కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్న తోటకూరను వేసుకొని మెల్లగా కలుపుకుంటూ 2 నిమిషాలు దగ్గరకు అయ్యేలా మగ్గించండి. ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి అంతా కలిసేలా కలుపుకొని మరో 2 నిమిషాలు వేయించండి. 2 నిమిషాల తర్వాత 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకొని అంతా కలిసేలా ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు పులుపుకి సరిపడినంత చిన్న గోలీ సైజ్ అంతా చింతపండును తీసుకొని ఆ రసాన్ని ఇందులో యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలపండి. తోటకూర మెత్తగా కుక్ అయింది అనుకున్నప్పుడు మనం మిక్సీ చేసి పెట్టుకున్న పౌడర్ని వేసుకుని బాగా కలుపుకుంటూ ఒక 2 నిమిషాల పాటు స్టవ్ను చిన్న మంటపై పెట్టి మెల్లగా మగ్గించుకోండి. అంతేనండి, తోటకూర ఈజీగా కర్రీ రెడీ. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.